ఓం నమో వెంకటేశాయ. గురుభక్తి ప్రసాదన గురుముక్తి ప్రదాపన గోవింద గోవింద. గురురూపధృతా భవతా విహితా తమసో రజసోపి సదా స్థగత నను సత్వధియా శమతాధిగత జయితానుపధి సులభం స్వగత అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా గురురూపంగా భావించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు మోక్షధర్మాలను చెప్పడం మొదలుపెట్టారు. వాటిల్లో అహింస అనేదాన్ని ఒకదాన్ని చెప్పి సంతోషం అనేటువంటి గొప్ప సాధనాన్ని చెప్పారు. ఈ సంతోషానికి విరుద్ధంగా పనిచేసేవి కామ క్రోధ లోభాలు అని చెప్పారు. అందులోనూ కామాన్ని ఎంత మేరకైనా సరే తృప్తిపరచవచ్చేమో, క్రోధం కూడా ఒక్కొక్కప్పుడు చల్లారచ్చు, కానీ లోభం మాత్రం ఏమాత్రం చల్లారదు. ఈ కామ క్రోధ లోభాలు అసంతోషం వలన వస్తాయి. అసంతోషం వలన కామక్రోధ లోభాదులు రావటం మాత్రమే కాకుండా మనిషి పతనమైపోతాడు అనే విషయాన్ని చెప్పారు. అందువల్ల సంతోషాన్ని అలవాటు చేసుకోవాలి, ఉన్నదాంతో తృప్తి పడటం అనేదాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పారు. కామక్రోధ లోభాలు ఉన్నారు, సంతోషానికి విరుద్ధంగా ఇవి పనిచేస్తున్నాయి అన్నారు. సంతోషానికి విరుద్ధంగా కామక్రోధ లోభాలు పనిచేస్తూ ఉంటే వాటిని ఆపుకోవటం ఎట్లా అంటే దానికి ఉపాయాలను 4 శ్లోకాల్లో బ్రహ్మర్షి గారు చాలా చక్కగా చెప్పారు. ముందుగా అంటున్నారు, అసంకల్పాత్ జయేత్ కామం క్రోధం కామ వివర్జనాత్ అర్థానర్థేక్షయా లోభం భయం తత్వావమర్శనాత్ అని. ఏం లేదు, కామం అనేది రజోగుణము, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అని అంటూ ఉంటారు కదా. రజోగుణం ప్రభావాన్ని తగ్గించుకుంటూ పోతే కామం దారంతరం అదే పోతుంది అంటూ ఉంటారు కదా. అది అంత సరిగా అందరికీ అర్థం కాదు. రజోగుణాన్ని తగ్గించుకోవటం ఎట్లా అని వస్తుంది. దానికల్లా ఒకటే, అసంకల్పాత్ జయేత్ కామం. కామం దేనివల్ల పుడుతోంది, కోరిక దేనివల్ల పుడుతోంది అని చూసుకుని ఆ దేనివల్ల పుడుతోందో మనం నిర్ణయించుకున్న తర్వాత దాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. కామం దేనివల్ల పుడుతోంది అంటే సంకల్పం వల్ల పుడుతోంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు అనేటువంటి సంకల్పం వల్ల పుడుతోంది. ఆ సంకల్పం చేయటం మానుకోవాలి. అసంకల్పాత్, అసలు దేన్ని బాగుంది బాగాలేదు అని 2 విధాలుగా విడదీయకూడదు. అలా సంకల్పం అనేది గనక పోయినట్లయితే అసంకల్పాత్ జయేత్ కామం, కామాన్ని గెలవవచ్చు. కామానికి మూలం సంకల్పం అయితే ఆ సంకల్పాన్ని గెలవాలి, సంకల్పం లేకుండా ఉండాలి, అప్పుడు కామం మీద గెలుపు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇదే న్యాయం కోపానికి కూడా వర్తింపజేస్తే క్రోధం కామ వివర్జనాత్,
కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎప్పుడు వస్తుంది అంటే కోరిక తీరకపోతే వస్తుంది. అంటే కోపానికి మూలం కోరిక, తీరని కోరిక, ఇంతే కదా. కోపానికి మూలం తీరని కోరిక అయితే అసలు కోరికే లేకుండా చేసుకుంటే క్రోధం కామ వివర్జనాత్, కామ వివర్జనం కోరికే లేకుండా చేసుకుంటే కోపం మీద గెలుపు దానంతరదే వచ్చేస్తుంది. క్రోధం కామ వివర్జనాత్ జయేత్. ఇది చాలా సులభం. అసంకల్పాత్ జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాత్. ఒకటి పోతే మరొకటి పోతుంది. కానీ ఈ రెండిటిని మించి అస్సలు భరించలేనిది ఒకటి ఉందనుకున్నారు కదా, లోభం. దాన్ని ఇంత సులభంగా పోగొట్టుకోలేరు. అందువల్ల దానికి అర్థానర్థేక్షయ లోభం. మనం దేనికోసమైతే లోభాన్ని మొదలుపెట్టామో, ఏ పరుల సొమ్ము కోసం అరులు చాస్తున్నామో, ఆ పరుల సొమ్మును సాధించి మనం ఏం చేస్తాము అని ముందు ఒక విచారణ చేసుకోవాలి. ఆ పరుల సొమ్ముతో మనకేదో ప్రయోజనం లభిస్తోంది అని అనిపిస్తోంది కదా, ఆ ప్రయోజనం ఏమిటి అని నిర్ణయించుకోవాలి. పరుల సొమ్ము దొంగిలించి లేదా పరుల సొమ్ము కాజేసి వాళ్ళను మోసం చేసి ఏదో విధంగా ఈ లోభాన్ని తృప్తిపరిచే పనిచేస్తే మనకేమొస్తుంది అని ఆలోచించుకోవాలి. ఏమొస్తుంది? ఆ సొమ్ము తెచ్చుకుంటే లేదా ఆ వస్తువు తెచ్చుకుంటే దాంతో సుఖం వస్తుంది. ఓకే, అది అర్థం, మనం అనుకున్నటువంటి ప్రయోజనం. కానీ మనం అనుకున్న ఈ ప్రయోజనం నిజమైన ప్రయోజనమా, లేదా ఈ ప్రయోజనం కంటే కూడా అనర్థం అనేది పెద్దది పొంచి ఉందా అనేది ఆలోచించుకోవాలి. పరుల సొమ్ము కాజేస్తే, మోసం చేస్తే, ఎలా దొంగిలించుకొస్తే లేదా మరొక విధంగా వాళ్ళు సొమ్ము తెచ్చేసుకుంటే దాని ద్వారా వచ్చేటువంటి సుఖం కంటే ఆ పరుల సొమ్ము కాజేసినందుకు వచ్చేటువంటి శిక్ష చాలా పెద్దది కదా. ఒకవేళ పెద్దదా అవునా కాదా అంటే ధర్మశాస్త్రాన్ని పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. ధర్మశాస్త్రాన్ని నమ్మలేకపోతే ధర్మశాస్త్రాన్ని నమ్మటానికి ఏం చేయాలో ఆలోచన చేసుకుంటే సరిపోతుంది. ధర్మశాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి, ధర్మశాస్త్రంలో చెప్పిన శిక్షల్ని మనం ఎందుకు నమ్మాలి అనే ఆలోచన విడిగా చేసుకుంటే సరి. ఆ ఆలోచన చేసుకుని ధర్మశాస్త్రాన్ని నమ్మితే ధర్మశాస్త్రంలో పరుల సొమ్ము కాజేస్తే ఏ శిక్ష పడుతుంది అని కనిపిస్తుంది. ఆ శిక్షను ఒకసారి చూసుకుంటే వచ్చే సుఖం ఎంత, ఆ పరుల సొమ్ము కాజేస్తే వచ్చేటువంటి దండన ఎంత అని రెండింటినీ బేరీజు వేసుకుంటే ఈ సుఖానికి విలువే లేదు, అసలు ఇది లెక్కే లేదు, ఇది తాత్కాలికం, పనికిరానిది అనే సంగతి తేలిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ సుఖం మీద మనకున్నటువంటి లౌల్యమే మనల్ని ఈ సుఖం కంటే పెద్ద శిక్షకు చేరువ చేస్తోంది అని తెలిసిపోతుంది. అర్థః అనర్థో జాతః. ప్రయోజనం కాదు ఇది, అనర్థం, మనకు అక్కర్లేని శిక్షను తీసుకొస్తోంది అని ఈ క్షయ ఒకసారి కనుక ఆలోచిస్తే, నిర్ణయిస్తే లోభం దానంతరదే విడిపోతుంది. అర్థానర్థేక్షయ లోభం జయేత్. లోభం మీద గెలుపుని ఇలా మనం సాధించుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది ప్రసంగంలో కామ క్రోధ లోభాలు వచ్చినాయి కాబట్టి మూడిటిని గెలవటానికి చెప్పినటువంటి ఉపాయం. పనిలో పని ఇంకా చాలా గెలవవలసినవి ఉన్నాయి, వాటిని గెలవటానికి కూడా ఉపాయాలు చెప్తాను అనే అభిప్రాయంతో భయం తత్వావమర్శనాత్ అని ప్రారంభించారు. చాలామందికి భయం, ఎప్పుడు భయం, ఏదో భయం, పొంచి ఉన్న భయం, ఎంత ధైర్యం చెప్పినా పోనటువంటి భయం, ఏదో మనసులో బెంగ, ఆందోళన, రకరకాల భాషల్లో రకరకాల భావాల్లో రకరకాల పదాలతో తెలియజేసేటువంటి భయం ఇది ఉంటుంది కదా. దీన్ని నువ్వు ఏం చేసినా సరే పోగొట్టుకోలేవు, ఎంత ప్రయత్నం చేసినా సరే ధైర్యం తెచ్చుకోలేవు, భయం పోగొట్టుకోలేవు. తత్వావమర్శనాత్. తత్వాన్ని కనుక సరిగ్గా ఆలోచిస్తే ఈ భయాన్ని పోగొట్టుకోగలవు అని చెప్తున్నారు. తత్వం ఏంటిదది? పరమాత్మతత్వం. ఏంటిదది? భయం అనే పదానికి ప్రసక్తే లేనటువంటి తత్వం. భయం అనేది ఎప్పుడు వస్తుంది? రెండో వస్తువు ఉంటే. రెండో వస్తువు ఉంటేనే భయం వస్తుంది. రెండో వస్తువు తాలూకు సంస్పర్శే లేనటువంటి పరమాత్మతత్వం భయానికి చాలా 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 దూరంలో ఉంది. అలాంటి అద్వైత పరమాత్మతత్వాన్ని గనక సరిగ్గా ఆలోచించుకుంటే, దాన్ని గనక తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే భయం అనేది దానంతరదే విడిపోతుంది. భయం మీద గెలుపుని తత్వాపమర్శనం మాత్రం ద్వారానే మనం సాధించుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. భయం తత్వావమర్శనాత్ అని. అసంకల్పాజ్జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాత్,
అర్థానర్థేక్షయా లోభం భయం తత్వావమర్శనాత్ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా పనిలో పని చాలా ఉపాయాలు చెప్తాననుకున్నారు. అన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహదుపాసయ యోగాంతరాయాన్ మౌనేన హింసాం కాయాద్యనీహయ. ప్రతి జీవికి తప్పనిసరిగా ఉండేది శోకం, మోహం అనేటువంటి రెండు. ఈ శోకమోహాలని పోగొట్టుకోవడానికే ప్రతి జీవి ప్రయత్నం చేయాలి. ఈ శోకమోహాలు ఎలా పోతాయి? శోకం అంటే ఏడుపు కాదు, లోపల స్వానందం అనేదాన్ని మరచిపోయి దానికి విరుద్ధంగా పనిచేసేటువంటి దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోవటం అనేది శోకం. దానికి కారణమైనది పక్కన ఉండేటువంటి మోహం, అజ్ఞానం. ఈ శోకం, మోహం ఈ రెండూ కూడా అన్వీక్షిక్య ఆత్మవిచారణ ద్వారా పోతాయి. ఆత్మ విచారణ అనేది గనక చేసుకోగలిగితే శోకమోహాలు రెండూ తొలగిపోతాయి. శోకమోహాలను అన్వీక్షిక్య జయేత్ అని మహర్షి గారు అంటున్నారు. ఇది కాక మనిషికి ఉండేటువంటి పెద్ద సమస్య దంభం, అంటే హడావిడి, లేకపోతే ఆడంబరం, పటాటోపం ఇలాంటిది. ఈ దంభాన్ని మహదుపాసయ, గొప్పవాళ్లను, సాత్వికులను సేవించుకోవటం ద్వారా, వారికి దగ్గరగా ఉండటం ద్వారా, వారిని గమనించుకోవటం ద్వారా గెలుచుకోవచ్చు. దంభం లేకుండా చేసుకోవచ్చు. గొప్పవాళ్ళు, సాత్వికులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? దంభంగా ప్రవర్తిస్తున్నారా? హడావిడి చేస్తున్నారా? ఆడంబరాలకు పోతున్నారా అని ఒకసారి చూసుకుంటే ఏమున్నా ఏం లేకపోయినా నిండుకుండలాగా నడిచిపోతూ ఉంటారు కదా. వాళ్ళని చూసి నేర్చుకుంటే దంభం అనేది పోతుంది. అంత గొప్పవాళ్ళు, అంత పెద్దవాళ్ళు వాళ్ళే ఆడంబరం చేయకపోతే ఏమీ లేని ఓటికుండలు లాంటి మనం ఈ ఆడంబరాలు ఎందుకు చేయాలి అని ఎప్పటికో ఒకప్పటికి అనిపిస్తుంది. కాబట్టి దంభం మహదుపాసయ జయేత్. సాధనలో కూర్చున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరిగా వచ్చేవి విఘ్నాలు. ఆ విఘ్నాలను యోగాంతరాయాన్ మౌనేన, మౌనంతో జయించాలి. యోగాంతరాయాలు, యోగ సాధన మొదలుపెట్టినా లేదా జ్ఞాన సాధన మొదలుపెట్టినా వచ్చేటువంటి విఘ్నాలు ఎవరో వచ్చి కూర్చుని కబుర్లు చెప్పటం, మాటల్లోకి దించటం, మాట్లాడి కాలక్షేపం చేసేయటం లాంటి విఘ్నాలు. ఆ విఘ్నాలన్నిటినీ మౌనంతో జయించాలి. ఒకవేళ ఎవరో వచ్చి కూర్చుని మాట్లాడి చెడగొట్టకపోయినా లోపల ఏవేవో ఆలోచనలు రేగుతూ ఉండటం, ఏవేవో కొత్త ఆలోచనలు రేగుతూ ఉండటం లాంటివి కూడా యోగాంతరాయాలే. వాటిని మనస్సు తాలూకు మౌనంతో గెలవాలి. యోగాంతరాయాన్ మౌనేన. ఇది కాక పెద్ద సమస్య ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అహింసను సాధించటం ఎట్లా అని. దాన్ని హింసాం కాయాద్యనీహయ, శరీరం కోసం ఏదీ కోరుకోకపోవటం, శరీరం కోసం ఏమీ చేయకుండా ఉండటం అనే దాన్ని గనక సాధిస్తే ఈ హింస అనే దాని మీద గెలుపు వచ్చేస్తుంది. అహింస అనేది సిద్ధిస్తుంది. అన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహదుపాసయ యోగాంతరాయాన్ మౌనేన హింసాం కాయాద్యనీహయ అని మహర్షి గారు చెప్తున్నారు. హింస అనే అంశం దగ్గరకు వచ్చేసరికి రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. ఆ ప్రశ్నల్లో హింస అనేది ఎలా తప్పుతుందండి? హింస లేని జీవితం ఎక్కడ ఉంటుంది? ఏ ప్రాణిని చూసినా సరే అది మనకి ఏదో విధంగా అపకారం చేయడానికి వస్తుంది కదా, మనకి ఏదో విధంగా కష్టం కలిగిస్తుంది కదా. కష్టం కలిగించేటువంటి ప్రాణిని తోలేయటమో లేదా మరీ ప్రాణం మీదకి తెచ్చేటువంటి ప్రాణిని చంపేయటమో ఇవన్నీ హింస అని పేరు పెట్టి నిషిద్ధం అని అంటే ఎక్కడికి పోతామండి అనే ప్రశ్న ఆ ప్రశ్నల్లో చాలా పెద్ద ప్రశ్న. దోమొచ్చి కుట్టింది, నొప్పికి తెలియకే ఇలా అనేసాము, అది చచ్చూరుకుంది అనేది ఒక మాట. లేదా కుక్కో నక్కో వచ్చినాయి, రాత్రిపూట వెళుతుంటే ఊర కుక్కలు వెంటపడ్డాయి, ఏం చేయాలి? ఆ ఊర కుక్కలు తీసుకొచ్చి ముద్దు పెట్టుకోవాలా? కుదరదు కదా. ఆ ఊర కుక్కల్ని రాయో కర్రో ఉచ్చుకొని కొట్టుకోవాలి కదా. ఇలా హింస అనేది తప్పనిసరి అయినప్పుడు తప్పనిసరి హింసని కాదని ఎలా అంటారు అనేది ఈ ప్రశ్న యొక్క కొంచెం వివరణ. దానికి సమాధానంగా మహర్షి గారు చెప్తున్నారు, కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్ సమాధిన ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్వనిషేవయ అనేటువంటి శ్లోకంలో ప్రథమ భాగంలో
భూతజం దుఃఖం, ప్రాణుల వల్ల కష్టం కలిగింది, అందువల్ల ప్రాణులను హింసిస్తున్నారంటున్నారా? దాన్ని గెలవచ్చు. ఎలా గెలవచ్చు అంటే కృపయ, వాటి మీద దయతో. పాపం ఊర కుక్క, దానికి తెలివా పాడా ఏం చచ్చింది? ఏం లేదు కదా. రాత్రిపూట మనమే జాగ్రత్తగా వెళ్ళాలి, లేదా మరీ మీద పడితే కాస్తంత బెదిరించి పంపించేయాలి. అందుకని పోయి కుక్కల్ని కొట్టేసుకుంటామా, కుక్కల్ని రాళ్ళుచ్చు కొడతామా అని ఒక్కసారి వాటి మీద దయ చూపిస్తే అయిపోతుంది. వాటి ద్వారా వచ్చేటువంటి కష్టం దానంతట అదే పోతుంది. ఎలా పోతుంది అంటే వాటి మీద దయ కలిగితే సహజంగా మన చేతిలో ఉండేది ఏదో తీసి వాటికేస్తాం. తీసివేస్తే అవి సహజంగానే మనల్ని హింసించడం మానేసి ఏ తోకో ఊపుకుంటూ మన చుట్టూ తిరుగుతాయి. మనకి కాపలాగా వచ్చినా రావచ్చు, వస్తాయని చెప్పలేము. ఊర కుక్కల గురించి మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ వాటి వల్ల వచ్చేటువంటి కష్టాన్ని మనం గెలవాలి అనుకుంటే వాటి మీద దయను పెంచుకుంటే సరిపోతుంది. దయను పెంచుకుంటే వాటి వల్ల వచ్చేది ఏది కష్టం కాకుండా ఉంటుంది అని మహర్షి గారు అంటున్నారు. కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఇళ్లలో సోఫాల్లోనూ బెడ్ల మీద కుక్కల్ని పడుకోబెట్టుకోవట్లేదా? వాళ్ళు ఇక కుక్కల ద్వారా కష్టం వస్తుంది, కుక్క అనేది కష్టం అని అనుకుంటున్నారా? అనుకోవటం లేదు కదా. వాటి మీద పిల్లల మీద ఉంచుకున్నంత దయ ఉంచుకుంటున్నారు కదా, ప్రేమగా చూసుకుంటున్నారు కదా. ప్రేమగా చూసుకుంటున్న వారికి ఆ కుక్కల కష్టం తేవట్లేదు కదా. అలాగే ఏ ప్రాణి దయతో చూసేవాడికి ఏ కష్టము తేదు. ఇంకా లోపలికి వెళితే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అనేది కూడా సిద్ధిస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. దోమలకి ఏం చేయొచ్చు అనేది ప్రశ్న. దోమల మీద మనం ఏ రకంగా దయ చూపించవచ్చు, ఏ రకంగా దయ చూపిస్తే దోమలు మనల్ని కొట్టకుండా ఉంటాయి అనేది ప్రశ్న. దాన్ని ఇంకొక సెషన్ పెట్టుకుని, దోమలు అనేటువంటి ఒక సెషన్ పెట్టుకుని విడిగా మనం మాట్లాడుకుందాము. అదేమీ పెద్ద ఇష్యూ కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఇది తాత్వికం. మనం గనక ఏదైనా ఒక జీవిని ద్వేషించటం మానేస్తే, ఒక జీవిని ప్రేమగానో దయగానో చూడటం మొదలు పెడితే ఆ జీవి మనల్ని హింసించడం మానుకుంటుంది అనేది మాత్రం యోగశాస్త్ర రహస్యం. దాన్ని ఎంతవరకు మనం సాధించగలము అనేది విషయం. మహర్షి గారు మాత్రం కృపయా భూతజం దుఃఖం జయేత్ అనే అంటున్నారు. ఇది కాక దైవం జహ్యాత్ సమాధిన, మనకు తెలియని కారణాల వల్ల మనకు దుఃఖం వస్తుంది. తెలియని కారణాల వల్ల వచ్చేటువంటి ఆ దుఃఖానికి దైవం దుఃఖం అని పేరు. మనకు తెలియదు కదా, కారణం కనిపించట్లేదు కదా. అలాంటి ఆది దైవిక దుఃఖాన్ని దైవం దుఃఖం సమాధిన జహ్యేత్, ఏకాగ్రతతో పోగొట్టుకోవచ్చు, ఏకాగ్రతతో గెలవచ్చు. దైవం జహ్యాత్ సమాధిన. ఆత్మజం, శరీరంలో రకరకాల దుఃఖాలు ఉంటాయి. శరీరంలో వచ్చేటువంటి వ్యాధులు మొదలైనటువంటివి చాలా ఉంటాయి. వాటి వల్ల వచ్చేటువంటి దుఃఖాన్ని యోగ వీర్యేణ, ప్రాణాయామాది బలంతో గెలవచ్చు. ప్రాణాయామం మొదలైనటువంటివి చేస్తే శరీరానికి బలం ఏర్పడి ఆ బలంతో శారీరకమైనటువంటి వ్యాధులన్నీ పోయి శరీరం జ్ఞాన సాధనకు అనుకూలంగా తయారవుతుంది. బలం అనేది మన కంటికి కనిపించే బలం ప్రధానమైన బలం కాదు, జ్ఞాన సాధనకు అనుకూలంగా ఉందా లేదా అనే సంగతి తేల్చే బలం. ఆ బలం ఈ యోగ వీర్యంతో ఏర్పడుతుంది. ఆత్మజం యోగ వీర్యేణ. ప్రాణాయామం అంటే మళ్ళీ ఏదో గాలి పీల్చడం గాలి వదలటమే కదా, చేశాను బలం ఏది అని అడిగితే సరిపోదు. యోగ వీర్యేణ, దాన్ని స్థిరంగా సాధించాలి, బలంగా సాధించాలి, లక్షణాల ప్రకారం సాధించాలి. అంతే తప్ప ఎవరికి వాళ్ళు రాసుకుని దాని ప్రకారం సాధిస్తే సరిపోదు అని చెప్తున్నారు. నిజానికి దుఃఖం 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 అన్నారు, కానీ ఇవి కూడా ఒక రకమైన యోగాంతరాయాలు. శారీరకమైన దుఃఖం అంటే ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం అనే ఈ మూడు దుఃఖాలు యోగాంతరాయాలు కూడా. అలాగే మానవులు వద్దనుకునేవి కూడా. ఈ రెండు రకాల్లో ఉండేటువంటి ఈ మూడు దుఃఖాలని ఆయా సాధనాల ద్వారా, ఆయా ఉపాయాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు, పూర్తిగా లేకుండా కూడా చేసుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. దీంతోపాటు యోగాంతరాయాల్లో నంబర్ 1 యోగాంతరాయం అంటే నిద్ర. ఎప్పుడూ నిద్ర రావటం, అసలు కూర్చుంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామంటే తూలుడు రావటం అనేది ప్రధానమైన యోగాంతరాయం. ఈ యోగాంతరాయాన్ని నిద్రాం సత్వ నిషేవయ,
సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా, సాత్వికమైన వస్తువులను శరీరంలోకి మనసులోకి ఎక్కించుకోవటం ద్వారా గెలుచుకోవచ్చు. నిద్రను గెలవటం అంటే ఏంటి? నిద్రకు అనుకూలమైనటువంటి సామగ్రిని శరీరానికి అందించకపోవటం. బాగా పులిసిన పదార్థాలు లాంటివి తింటే, ఇంకా బాగా పులిస్తే చెప్పక్కర్లేదు, మామూలుగా ఎక్కువగా పులిసిన పదార్థాలు తింటే నిద్ర ఎక్కువ వస్తుంది అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. అందువల్ల అసలు పులిసిన పదార్థాలని తినవద్దు అని అంటారు. రాత్రికి పెట్టి పొద్దున పూట పులుస్తుంది, పులిసిన తర్వాత చేస్తే బాగుంటుంది, గుల్లబారుతుంది అని చెప్పుకుంటాం కదా, అలాంటి పదార్థాలన్నిటినీ పూర్తిగా తోసేస్తే, పక్కన పెట్టేస్తే, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంతవరకు నిద్ర కావాలో అంతవరకు నిద్ర సరిగ్గా పడుతుంది. అక్కర్లేని బద్ధకంతో వచ్చే మత్తు లాంటి నిద్ర ఉండదు అని చెప్తారు. దాన్నే మహర్షి గారు నిద్రాం సత్వ నిషేవయా జయేత్ అని అంటున్నారు. కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్ సమాధిన ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్వ నిషేవయా అనే ఈ శ్లోకంలో. నిద్ర అంటే ఏంటో అర్ధరాత్రి పూట నిద్ర వస్తే తప్పు అనేమి కాదు. అకాలంలో వచ్చినటువంటి నిద్రను గెలవాలంటే ఇలా చేయాలి. ఏదో కాస్తంత టీ తాగినా పోని నిద్ర, ఇంకా కూడా చెప్పాలంటే కొంచెం స్పైసీగా ఉండే చాయ్ తాగినా సరే పోని నిద్ర లాంటివి ఉంటాయి కదా, ఆ నిద్రలను పోగొట్టుకోవాలంటే అసలు ఇలాంటి ఆహారాలన్నిటినీ పక్కన పెట్టి సాత్వికమైన ఆహారాలను తీసుకోవాలి అని చెప్పి మహర్షి గారు ఇదంతా ఎందుకు? రజస్తమశ్చ సత్వేన సత్వంచోపశమేన చ ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్ అని చెప్తున్నారు. రజస్సు తమస్సు ఈ రెండు ఎప్పుడు మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. ఈ రెండిటిని సత్వేన సత్వగుణంతో గెలవాలి. రజస్తమశ్చ సత్వేన. ఈ రజస్సును తమస్సును సత్వంతో గెలిచినా సరే, సత్వం అనేది కూడా గుణమే, అది కూడా ఆత్మస్వరూపానికి ఎంతో కొంత బంధకమే, ఎంతో కొంత కాదు బంధకమే, కానీ మంచి బంధనం, ఇంతే తేడా. ఈ సత్వాన్ని కూడా ఉపశమేన పూర్తిగా ఉపశాంతితో ఉండి ఏ పదార్థాలను చూసినా సరే ఉద్వేగపడకుండా అన్నిటినీ అలా వదులుచుకుంటూ వైరాగ్యంతో అన్నిటికీ దూరం అవుతూ సత్వాన్ని కూడా గెలవవచ్చు. రజస్తమశ్చ సత్వేన సత్వంచ ఉపశమేన చ. ఇది మొత్తం వీటి మీద గెలవటానికి పూర్తి సాధనం. ఉపశమం అనేది గుణాల మీద కూడా గెలుపుని తెచ్చుకోవటానికి సాధనం అని మహర్షి గారు చెప్తున్నారు. వెరసి అసంకల్పాజ్జయత్ కామం, కామ క్రోధ లోభాల మీద జయం, అలాగే భయం మీద జయం, ఆన్వీక్షక్య శోకమోహాల మీద జయం, దంభం మీద జయం, మహదుపాసనయ యోగాంతరాయాన్ మౌనేన అని 7, హింసాం కాయాద్యనీహయ అని హింస మీద గెలుపు, కృపయ దైవం దుఃఖం, అలాగే ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్వ నిషేవయ, రజస్తమశ్చ సత్వేన సత్వంచోపశమేన చ అని 14 ఉపాయాలు చెప్పి ఈ 14 ఉపాయాల ద్వారా 14 మీద గెలుపును సాధించవచ్చు అని అన్నారు. 14 చెప్పారు, 14 గెలుపు. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఏతత్ సర్వం గురౌ భక్త్యా. ఇదంతా కూడా గురుభక్తి ద్వారా సిద్ధిస్తుంది. గురుభక్తి అనేది చాలా ప్రధానం అని అంటున్నారు. ఈ గురుభక్తి ఉంటే గనక అంజస సాక్షాత్తుగా ఏమీ ఆలస్యం లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా పురుష సర్వం జయేత్ అన్నిటినీ గెలవగలుగుతాడు. ఒకసారి గురుభక్తి అనేది కనుక ప్రవేశిస్తే ఈ 14 ఉపాయాలు వాటంతరవే వెంటబడి వచ్చేస్తాయి. ఈ 14 మీద జయం కూడా దానంతరదే సిద్ధిస్తుంది. ఏతత్ సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్ అని మహర్షి గారు అంటున్నారు. 14 ఉపాయాలు, 14 మీద గెలుపుకి 14 ఉపాయాలు కాకుండా ఈ 14 మీద గురుభక్తి అనేది చాలా పెద్ద సాధనం, పెద్ద ఉపాయం అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. గురుభక్తి అంటారు. గురుభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గురుభక్తి ఎలా వస్తుంది? మనతో పాటే తిరిగే మనిషి, మనలాగే అన్నం తినే మనిషి, మనలాగే నడుచుకునేటువంటి మనిషి, అలాంటి మనిషిని పట్టుకుని గురువు అని నమ్మి ఆ గురువు మీద భక్తిని పెంచుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి భక్తి అని ఎవరైనా కొంచెం ధైర్యం చేసి అడిగితే
మహర్షి గారు దానికి సమాధానం చెప్తున్నారు. యస్య సాక్షాద్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మర్త్యాసద్ధి శ్రుతం తస్య సర్వం కుంజర శౌచవత్ అని. ఎవరన్నారు గురువు అనేవాడు మనిషి అని? గురువు అనేవాడిని మనిషిగా చూస్తారు కూడానా? గురువు అనేవాడు మనిషి కానే కాడు. గురువు అనేవాడు సాక్షాత్ భగవంతుడు. ఎవరికైతే యస్య సాక్షాత్ భగవతి, సాక్షాత్తు భగవంతుడే అయినటువంటి గురువు మీద, అందులోనూ జ్ఞానదీపప్రదే గురువు, జ్ఞానం అనేటువంటి దీపాన్ని ఇచ్చే గురువు మీద మర్త్యాసద్ధి, ఇతను మనిషి అనేటువంటి అసద్ధి, చెడు బుద్ధి ఉంటుందో అటువంటి వాడికి తస్య సర్వం శృతం, ఉన్న శాస్త్రజ్ఞానమంతా కూడా వ్యర్థం, ఎందుకు పనికిరాదు. అతనికి ఏ శాస్త్రంలో ఏ పరిజ్ఞానం ఉన్నా సరే జ్ఞానదీప ప్రదాత అయినటువంటి గురువు మీద మనిషి అనేటువంటి బుద్ధి కనుక ఉన్నట్లయితే అది మొత్తం వ్యర్థం. ఎంతలాగా వ్యర్థం అంటే కుంజర శౌచవత్, ఏనుగు స్నానం చేసినంత వ్యర్థం. ఏనుగు స్నానానికి చెరువులో దిగుతుంది, దిగి చక్కగా చాలాసేపు స్నానం చేస్తుంది. ఏనుగుకి నీళ్ళంటే చాలా పిచ్చి. ఆ పిచ్చతో బాగా స్నానం చేస్తుంది, చాలాసేపు నీళ్ళలో ఉంటుంది, తొండంతో నీళ్లు విసిరేసుకుంటుంది, ఆడుకుంటుంది. అంతా ఈ బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉండేటువంటి బురదలో ఇటు అటు పొర్లుతుంది. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఒళ్ళంతా బురద పూసుకుని మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు స్నానం ఏమైనట్లు? మన దృష్టితో చూస్తే దానికి ఏదో ప్రయోజనం ఉంటే ఉండవచ్చు, శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలను సరి చేసుకోవడానికి అలా చేస్తుండొచ్చు, స్వభావ సిద్ధంగా చేస్తుండొచ్చు, టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అలా చేసుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ స్నానం అనే దృష్టితో, మన దృష్టితో చూస్తే ఆ స్నానం ఎందుకు పనికిరాదు. మళ్ళీ మట్టిని మనమే అంటించుకునేట్లయితే, బురదని మనమే పూసుకునేట్లయితే స్నానం అనేది ఎందుకు? అలాగే గురువు దగ్గర నుంచి ఒకసారి జ్ఞానాన్ని అందుకున్న తర్వాత ఆ గురువు మీద ఇతను మనిషి అనేటువంటి భావం ఉంచుకునేట్టయితే ఆ జ్ఞానం ఎందుకు పాడుగాను, ఎందుకు పనికిరాదు అని మహర్షి గారు అంటున్నారు. యస్య సాక్షాద్ భగవతి జ్ఞానదీప ప్రదే గురౌ మర్త్యాసద్ధి శ్రుతం తస్య సర్వం కుంజర శౌచవత్ అనే ఈ శ్లోకంలో. అదేంటండి అలా అంటారు? గురువు మనిషిలా నడుచుకుంటుంటే, గురువే మనిషిలాగా ఉంటే ఆయన మనతో పాటే పెళ్ళిళ్ళు చేసుకుని, మనతో పాటే పిల్లల్ని కానీ, మనలాగానే పిల్లలకు ఆస్తులు ఇచ్చుకుంటూ, మనలాగానే సంపాదించుకుంటూ, మనలాగానే అన్నం తింటూ, అంతా మనలాగానే ఉంటే ఆయన మనిషి అని అనుకోకుండా ఎలా ఉంటాము? ఆయన చూస్తే మనిషి అని అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా కాదనుకుంటాము అని అంటే, ఒకవేళ మనం మనిషి అని కాదనుకున్నా, మనం భగవంతుడు అనుకున్నా, ఆయన పెళ్ళాం పిల్లలు ఆయన ఏమనుకుంటారు? ఆయన పెళ్ళాం ఆయన ఏమనుకుంటుంది? దేవుడు అనుకుంటుందా? అనుకోదు కదా. నా భర్తనే అనుకుంటుంది కదా. వాళ్ళ అబ్బాయి ఏమనుకుంటాడు? మా నాన్న అని అనుకుంటాడు కదా. దేవుడు అనుకోడు కదా. మనం ఒక్కడమే దేవుడని ఎలా అనుకుంటాము? 10 మంది మనిషి అనుకునేటువంటి వాడిని మనం మాత్రం దేవుడని దృష్టితో ఎలా చూడగలుగుతాము అంటే, దాన్ని కాదనటానికి మరొక శ్లోకం మొదలు పెడుతున్నారు. ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వరైర్ విమృగ్ర్యాంఘ్రి లోకోయం మన్యతే నరం అని. మిగతా వాళ్ళ దృష్టి నీకెందుకు? నీ దృష్టి ఎలా ఉండాలి అంటే, ఏషవై భగవాన్ సాక్షాత్, నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువు భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే. నరరూపధారి అయిన భగవంతుడు కూడా కాదు, సాక్షాత్తు భగవంతుడే. ఎలాంటి భగవంతుడు? ఈ దేవుడు ఆ దేవుడు కూడా కాదు, ప్రధాన పురుషేశ్వర. ప్రధానం త్రిగుణాత్మకమైనటువంటి మాయ, పురుషులు జీవులు, ఈ రెండిటికీ ఈశ్వరుడైనటువంటి, ఈ రెండిటినీ నియంత్రించేటువంటి పరమాత్మే నా యొక్క గురువు. గురువు పరమాత్మ యొక్క రూపం కాదు, పరమాత్మే నా గురువు. ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రి. ఎప్పుడైతే నా గురువు పరమాత్మే అయ్యాడో, నా గురువుని మహాయోగేశ్వరులు యోగ సాధనలతో యోగ సిద్ధిని పొందిన తరువాత కూడా యోగ సాధనతో ఆయన్ని వెతుక్కుంటూనే ఉంటారు.
ఆయన్ని వెతుక్కోవడం కాదు, ఎక్కడైనా ఆయన పాదాల జాడలు కనిపిస్తాయా అని విమృగ్య అంఘ్రిహి యస్య, ఆయన పాదాలను వెతుక్కుంటూ ఉంటారు. ఆయన పాదం దొరికితే చాలు మన ఈ యోగ సిద్ధి మొత్తం సఫలమవుతుంది అని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వాడు నా గురువు అని అనుకోవటమే. యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రిహి లోకోయం మన్యతే నరం. లోకం, ఆయన చుట్టూ ఉండేటువంటి లోకం లేదా మన చుట్టూ ఉండేటువంటి లోకం ఆయన్ని మనిషిగా తలిస్తే తలవని, మనిషిగా తలిస్తే ఇతరులు మనిషిగా తలిచినంత మాత్రాన నా గురువు మనిషి అయిపోడు, నా గురువు పరమాత్మే, సాక్షాత్తు పరమాత్మే అని అనుకోవలసిందే, వేరే దారి లేదు. ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రిహి లోకోయం మన్యతే నరం. ఇది నచ్చట్లేదా? నచ్చకపోతే ఇదే శ్లోకాన్ని ఇంకోసారి తిప్పి చూసుకో, ఇదే శ్లోకం తిప్పుకో. నీకు గురువుగా మనసులో ఉండేటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడిని చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనిషి అనుకుంటూనే ఉన్నారు కదా. ఆయనకి పెళ్ళిళ్ళు అయినాయి, ఒక పెళ్ళి అవ్వలేదు, చాలా పెళ్ళిళ్ళు అయినాయి. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి సాంసారికమైన సమస్యలు ఉన్నాయి, ఆయనకి ఇంట్లో పోరుంది, ఆయనకి పిల్లలతో బాధ ఉంది, ఆయనకి అందగత్తి భార్య ఒక ఆవిడ ఉంది, ఆవిడ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆయన్ని. ఆయనకి కొంతమంది అందగాళ్ళైన పిల్లలు ఉన్నారు, ఆ అందగాళ్ళైన పిల్లలు చాలా సమస్యలు తెచ్చిపెట్టారు. ఏ సమస్యను ఎప్పుడప్పుడు పాపం తీర్చుకుంటూనే ఉన్నాడు. ఆ తీర్చుకోవటం అది చూసి ఈయన మనిషి అని అందరూ నిర్ణయించి పెట్టారు. శ్రీకృష్ణుడు మనలాంటి మనిషి అని నిర్ణయించి పెట్టారు. నువ్వేమనుకుంటున్నావు మరి? ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర అనుకుంటున్నావు కదా, నేను అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు కదా. ఏషవై మన కంటికి కనిపించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ భగవాన్ పరమాత్మే, మరొకడు కాడు. ప్రధాన పురుషేశ్వర, ప్రధానానికి పురుషుడికి అతీతమైనటువంటి, ఆ రెండిటికి నియంత అయినటువంటి పరమాత్మ అని అనుకుంటున్నాం కదా. ఆ పరమాత్మను యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రిహిగా అనుకుంటున్నామా లేదా మనం? మహాయోగ సిద్ధులు వాళ్ళందరూ కూడా ఈ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఈయన యొక్క క్రియలు ఏంటి, మనం ఈయన క్రియల ద్వారా మన సాధనను ఇలా పెంచుకోవచ్చు అని ఎప్పటికప్పుడు సమాధి స్థితిలో కూర్చుని లేదా ధారణలోనో ధ్యానంలోనో కూర్చుని ఆయన్ని గమనిస్తూనే ఉన్నారు అని నీకు నాకు తెలుసు కదా. శ్రీకృష్ణుణ్ణి యోగులందరూ ఎప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు. పరమాత్మే దిగొచ్చాడు కదా, దిగొచ్చిన వాడు ఎలా నడుచుకుంటాడో చూస్తే మనం కూడా దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా సిద్ధిని పొందొచ్చు అని గమనించుకునేవాళ్ళు. అలా గమనిస్తున్నారు కదా. యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రిహి మనకి తెలుసు కదా. లోకోయం మన్యతే నరం. లోకంలో మిగతా వాళ్ళందరూ ఆయన్ని మనిషిగా అనుకుంటే మనం మనిషి అనుకుంటున్నామా? నువ్వు అనుకుంటున్నావా, నేను అనుకుంటున్నానా, ఆ యోగేశ్వరులు అనుకుంటున్నారా? అనుకోవటం లేదు కదా. లోకం, తెలియని లోకం ఆయన్ని మనిషిగా అనుకుంటే అనుకోనిగాక మనం ఏమనుకుంటున్నాము? భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర అనుకుంటున్నాం కదా. అలాగే ప్రతి ఒక్క శిష్యుడు గురువుని ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రిహి లోకోయం మన్యతే నరం అని అనుకోవలసిందే అని మహర్షి గారు చక్కగా చెప్పారు. ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వరైర్ విమృగ్యాంఘ్రిహి లోకోయం మన్యతే నరం అనేటువంటి ఈ శ్లోకంలో ఎన్నిసార్లు పలికినా, ఎన్ని అర్థాల్లో పలికినా సరే మీ శ్లోకాన్ని పలగ్గా అసంతృప్తే పెరిగిపోతుంది కానీ సంతృప్తి అనేది రావటం లేదు. అలాంటి చాలా పై స్థాయికి చెందినటువంటి శ్లోకం. గురువుని ఎలా అర్థం చేసుకోవాలి, పరమాత్మ గనక అవతరించి వస్తే ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జ్ఞానదీప ప్రదాతని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరు అర్థం చేసుకున్నా సరే మన ధోరణి ఎలా ఉండాలి, శిష్యులుగా మన యొక్క గుండె బలం అనేది ఎలా ఉండాలి అని తెలియచెప్పేటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో గురుభక్తి అనే దాని యొక్క ఇంపార్టెన్స్ దాన్ని చక్కగా మహర్షి గారు చూపించి చెప్పారు. మొత్తం మీద 1, 2, 3, 4, 5, 6 శ్లోకాలు తీసుకుంటే 6 శ్లోకాలలో అన్నిటి మీద గెలుపు రావటానికి కావలసిన సాధనాలు ఏవి అనే సంగతి తేల్చారు. అందులో 2.5 శ్లోకాల్లో ఏతత్సర్వం భగవతి ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్తో మొదలుపెట్టి తర్వాత 2 శ్లోకాల్లో 2.5 శ్లోకాల్లో గురుభక్తి యొక్క ప్రాధాన్యాన్ని గురించి వివరించారు. విడదీసుకుని కూడా చూసుకోవచ్చు,
14 ఉపాయాలు గురుభక్తి అని చూసుకోవచ్చు, లేదా గురుభక్తితో కలిసినటువంటి ఉపాయాలు అని మొత్తం శ్లోకాల్లో చూసుకోవచ్చు. వీటిని ఈ భాగంలో చెప్పారు. చెప్పి చాలా విచిత్రమైన ప్రసంగం తీసుకొచ్చి 28వ శ్లోకాన్ని షడ్వర్గ సంయమైకాంతా సర్వా నియమచోదనా తదంతా యదినో యోగాన్ ఆవహేయు శ్రమావహ అని చెప్తున్నారు. ఎన్నెన్నో ఉపాయాలు అనే మాటకు వచ్చేసరికి ఎన్నెన్నో వస్తాయి కదా, ఎన్నెన్నో ఉపాయాలు ఉన్నాయి, యమాలు నియమాలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా, వరుసగా బడబడబడ వచ్చేస్తాయి. షడ్వర్గ నియమైకాంతా, ఇవన్నీ కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి షడ్వర్గాలను నియమించటమే ఏకాంత ఫలంగా ఉన్నటువంటివి. షడ్వర్గాలను కామక్రోధాలను జయించటానికే ఈ యమాలు నియమాలు ఇవన్నీ కూడా ఉపాయాలన్నీ కూడా దానికోసమే ఉన్నాయి. షడ్వర్గ నియమైకాంతా సర్వా నియమచోదనా, సర్వా నియమచోదనా. నియమచోదనా అంటే సర్వోపాయాల యొక్క విధులన్నీ కూడా ఇందుకోసమే ఉద్దేశించబడినవి. లేదా సర్వా నియమచోదనా శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని నియమాహ అనే యోగ సూత్రం తీసుకుంటే ఆ నియమాలన్నీ కూడా, ఆ నియమ విధులన్నీ కూడా సర్వాహ నియమచోదనా షడ్వర్గ నియమైకాంతా, షడ్వర్గాలను అదుపులో ఉంచుకోవటానికి, షడ్వర్గాలని కామక్రోధాలని గెలవటానికి, లేదా షడ్వర్గాలు షడ్ ఇంద్రియాలను అనుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అనే 6 ఇంద్రియాలు అనుకుంటే వాటిని నియమించడానికి, వాటిని నియంత్రించడానికి ఉద్దేశించబడినవి. తదంతా దాంతో అవి పూర్తయిపోవాలి. షడ్వర్గాల మీద గనక గెలుపు వచ్చేస్తే యమాలు నియమాలు వాటంతరవే యథావకాశంగా పక్కకి జరగాలి. పక్కకి జరిగి యోగము అంటే ధారణ, ధ్యానము, సమాధి అనే వాటిని రంగంలోకి తీసుకురావాలి. అలా గనక యదినో యోగాన అవహేయు, ఈ ధారణా ధ్యాన సమాధుల్ని తీసుకురాకపోతే కేవలం శ్రమావహ, శ్రమకి సరిపోతాయి. కష్టపడి శుచిగా ఉండటము, కష్టపడి సంతోషంగా ఉండటము, లేదా కష్టపడి ఈ ఉపాయాలని సాధించటము దాదాపు వ్యర్థమైపోతుంది. శ్రమ మాత్రమే మిగులుతుంది. సాధన అనేది గనక కష్టపడి చేస్తే సాధనలో పైమెట్టు అందాలి. సాధన అనేది చేస్తే సిద్ధి అందాలి, సిద్ధి కావాలి అని అనుకుంటారు కదా, ఆ సిద్ధి వేరే రూపంలో ఉండదు. సిద్ధి అనేది సాధనలో పైమెట్టులాగా ఉంటుంది. కష్టపడి ఈ సంవత్సరం కనుక పరీక్ష రాస్తే విద్యార్థికి ఏం దక్కుతుంది? పై క్లాసుకి లేదా పై తరగతికి వెళ్ళటం అనేది దొరుకుతుంది. ఇంతే కదా. పరీక్ష రాస్తే వదిలిపోతుంది అనే మాట ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. ఎప్పటికప్పుడు మనకు ఇంకా వదులుచుకుందామని వదులుచుకోవటమే తప్ప చదువుకి వదిలిపోతుంది అనే మాట ఎలాగైతే లేదో అలాగే ఇక్కడ కూడా వదిలిపోతుంది అనే మాట లేదు. పై మెట్టు అందుతుంది అనే మాటే వస్తుంది. ఆ పై మెట్టు గనక అందకపోతే ఈ సాధన అనేది సరిగ్గా సాగనట్లే, సాధన అనేది వ్యర్థమైపోయినట్లే అని ఒక విషయం చెప్తున్నారు. పై మెట్లని అందుకోవటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటూ పై మెట్లను అందుకుంటున్నామా లేదా అనేది చూసుకుంటూ సాధనలో సిద్ధిని సాధించామా లేదా అని తేల్చుకోవాలి అని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. షడ్వర్గ నియమైకాంతా సర్వా నియమచోదనా తదంతా యదినో యోగాన్ ఆవహేయు శ్రమావహాహ అనేటువంటి ఈ శ్లోకంలో యథా వార్తాదయో హ్యర్థాః యోగస్యార్థం న బిభ్రతి అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథా సతః అని పై శ్లోకంలో కూడా కర్మ మార్గం అనేది జ్ఞానానికి పూర్తిగా సాధనమైతే కాదు అని తేల్చి చెప్తున్నారు. యథా ఎలాగైతే వార్తాదయ కృషి మొదలైనటువంటి వ్యవసాయం మొదలైనటువంటివి, అర్థాహ వాటి తాలూకు ఫలితాలు, ఇవన్నీ కూడా యోగస్య అర్థం న బిభ్రతి. యోగం అంటే యోగ సాధన ద్వారా అందుకోవలసినటువంటి జ్ఞానాన్ని, యోగస్య అర్థం జ్ఞానాన్ని న బిభ్రతి సాధించి పెట్టలేవో. ప్రత్యుత ఇది కాక
అనర్థాయ భవేయు. యోగ సాధనలో కూర్చున్నవాడికి, జ్ఞాన సాధనలో కూర్చున్నవాడికి ఈ వ్యవసాయం ఇవన్నీ విఘ్నాలుగా ఎలాగైతే మారతాయో అలాగే పూర్తమిష్టం తథా అసతః. పూర్తిగా ఇష్టాపూర్తాలతో, అంటే వేదంలో చెప్పబడినటువంటి కర్మలను చేస్తూ 10 మందికి ఉపయోగపడేటువంటి కర్మలను చేస్తూ, మొత్తం మీద కర్మలను చేస్తూ గడిపేటువంటి వాడికి, అసతః జ్ఞానయోగ్యత లేనివాడికి తథా అలాగే అవుతుంది. ఇవన్నీ జ్ఞానోపాయాలుగా పనికి రాకుండా పోతాయి. జ్ఞానోపాయాలుగా కావాలి అని అనుకుంటే ఈ కర్మ మార్గం మీద కాస్తంత అశ్రద్ధ అనేది పెంచుకోవాలి. శాస్త్రీయమైన అశ్రద్ధ అనేది పెంచుకోవాలి. విజ్ఞానం ద్వారా, వివేకం ద్వారా పెంచుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. యథా వార్తాదయో హ్యర్థాః యోగస్యార్థం న బిభ్రతి అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథా సతః అనేటువంటి ఈ శ్లోకంలో. మరైతే కర్మమార్గం కాకపోతే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానాన్ని పై శ్లోకంలో చెప్పారు. అది చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏం సాధించుకోవాలి అనే విషయాన్ని పై శ్లోకాలలో చాలా విస్తృతంగా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. వాటన్నిటినీ మనం యథాప్రకారం చక్కగానే చూసుకుంటాము, జాగ్రత్తగానే గమనించుకుంటాము, యథాసంభవం మనసులోకి ఎక్కించుకుంటాము, సంభవం కుదిరినంత మేరకు దాన్ని ఆచరణలో పెట్టుకుంటాము. దానిలా పక్కన ఉంచేస్తే మహర్షి గారు చెప్పినటువంటి 14 ఉపాయాలు వాటిని కూడా పెద్దగా చర్చించుకోనక్కర్లేదు, మనకి తెలిసినవే అని అనుకుంటే, మహర్షి గారు చెప్పినటువంటి గురుభక్తి అనేటువంటి అంశం మాత్రం మనం చాలా చాలా గట్టిగా మనసులో ఉంచుకోవలసినటువంటి అంశం. ఆ జ్ఞానప్రదాత అయినటువంటి గురువే దొరికితే ఆయన్ని అసలు మనిషిగా చూడకుండా పోవటం, ఆయన్ని పరమాత్మగానే చూసుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవలసిన విధానం. మనకు పరిచయం లేని కొత్త విధానం, మనకు పరిచయం అనేది కనీసం కూడా లేనటువంటి కొత్త విధానం. ఆ విధానాన్ని పరిచయం చేసుకోవటానికి మహర్షి గారి మాటల్ని 1కి 10 సార్లైనా సరే వినేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. ఆ మాటల్ని మనసుకు ఎక్కించుకునే ప్రయత్నం చేసుకుందాం. గురుభక్తిని పెంచుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. మనకు అలాంటి గురుభక్తి పెరిగి గురురూపంగా తానే దిగి వచ్చి మనకి ఆ జ్ఞానదీపాన్ని ప్రసాదించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. అసంకల్పాజ్జయేత్ కామం క్రోధం కామవివర్జనాత్ అర్థానర్థేక్షయా లోభం భయం తత్వావమర్శనాత్ ఆన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహదుపాసయా యోగాంతరాయాన్మౌనేన హింసాం కాయాద్యనీహయా కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్ సమాధినా ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్వనిషేవయా రజస్తమశ్చ సత్వేన సత్వం చోపశమేన చ ఏతత్ సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్. యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మర్త్యా సద్ధీశ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్. ఏష వై భగవాన్ సాక్షాత్ ప్రధానపురుషేశ్వరః యోగేశ్వరైర్విమృగ్యాంఘ్రిః లోకోయం మన్యతే నరం. షడ్వర్గసంయమైకాంతాః సర్వా నియమచోదనాః తదంతాయదినో యోగాన్ ఆవహేయుశ్రమావహాః. యథా వార్తాదయో హ్యర్థాః యోగస్యార్థన్న బిభ్రతి అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథా సతః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.